ఇప్పుడు మనము టీబీ వ్యాధి నిన్న షుగర్ కోసం మనం చూసినాం కదా. టీబీ వ్యాధి ఎలా సోకుతుంది, వాటి సిమ్టమ్స్ ఏంది, వాటికి సంబంధించిన ఆకుపంచర్ పాయింట్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అది నేను చెప్తాను, అది వాడండి, మీరు తగ్గిపోతుంది. చాలా ఇంపార్టెంట్. టీబీని ఏమంటారు అంటే, చాలామంది టీబీ అని తెలియక దాన్ని టీవీ అని చెప్తారు. టీబీ రోగం వచ్చిందంటారు. టీబీ కాదు, అది టీబీ. టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్. అది ఊపిరితిత్తులకు వచ్చే సమస్య అన్నమాట. ఊపిరితిత్తులు పాడైపోయి దాంట్లో నిమ్ము చేరి ట్యూబర్క్యులోసిస్ అనేది వస్తుంది. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది వచ్చే ఛాన్సెస్లో రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే, డయాబెటీస్ వచ్చిన వారికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాగా మంచిగా సినిమా హీరో లెక్క బాగా సిగరెట్లు తాగేటోళ్ళు, బీడీలు తాగేటోళ్ళు వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాగా మందు తీసుకునే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత డ్రగ్స్ బాగా తీసుకునే వారికి కూడా ఈ టీబీ వ్యాధి అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ టీబీ అనే వ్యాధి ఎలా సోకుతుంది? ఒక వ్యక్తికి టీబీ ఉందనుకోండి, ఆయన సరిగ్గా మెడిసిన్స్ వాడకుండా అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన తుప్పర్లు కానీ ఆయనతో మాట్లాడుతూ కూడా మనకు ఆ టీబీ వైరస్ అనేది ఆవరిస్తుంది. అంటే సేమ్ మన కరోనా టైప్ అనమాట. కరోనా అడ్వాన్స్ ఉంటుంది, ఇది మెల్లగా మనకి పాకుతుంది. దానివల్ల టీబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే, రోగ నిరోధక శక్తి మన బాడీలో తగ్గిపోయినప్పుడు కూడా లంగ్స్ ప్రాబ్లం రావటం వల్ల, సరైన ఊపిరి మనం మంచి గాలి పీల్చుకోకపోతే, దాని తర్వాత ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాలో మనం ఉంటే కూడా టీబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టీబీ వచ్చిన దానికి కొన్ని బండగుర్తులు ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టంలో ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే దగ్గు వస్తుంది. వాళ్ళకి 2 వారాల కంటే దగ్గు తగ్గలేదనంటే టీబీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్లో ఎక్కువ వస్తుంది దగ్గు. ఆ దగ్గు వచ్చినప్పుడల్లా కొంతమందికి తెమడ వస్తుంది, కొంతమందికి తెమడ రాదు. నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకో, ఎన్ని సిరప్లు వేసుకో, లవంగాలు పెట్టుకో, అది తగ్గనే తగ్గదు. అది టీబీ. అది డైరెక్ట్ ఊపిరితిత్తుల్ని అది తినేస్తుంది అన్నమాట. తర్వాత చెస్ట్లో పెయిన్ ఉండటం, ఊపిరి పీల్చేటప్పుడు కూడా పెయిన్ రావటం, దగ్గేటప్పుడు కూడా పెయిన్ రావటం. జనరల్గా దగ్గు వస్తే 2 రోజులు 3 రోజులు తగ్గిపోతుంది. అది దగ్గు కూడా రావాలా అంటే రోగం బయటకు వస్తున్నట్టు. కానీ టీబీ రోగం దగ్గు ఎట్లుంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. దగ్గి పొత్తి కడుపులని నొప్పి వచ్చేస్తాయి, చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. తర్వాత టీబీకి ఉన్న ఇంకొక బండగుర్తు ఏంటంటే, వాళ్ళకి అన్నం తినబుద్ధి కాదు, రాత్రుల్లో నిద్ర రాదు, కళ్ళన్నీ మంట అవుతూ ఉంటాయి. ఫీవర్ వస్తే ఎట్లుంటుంది, ఫీవర్ వచ్చేటప్పుడు కళ్ళు ఎట్లా మంటలు అవుతుంటాయి అట్లా అవుతుంటాయి, కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఎట్లయితే చలి పెడతా ఉంటుందో అట్లా టీబీ పేషెంట్లకి చలి పెడతా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, బాగా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ వెయిట్ ఉత్తిగానే తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది. తిండి ఉండదు, నిద్ర ఉండదు, గుండె మీద ఎవరో కూర్చున్నట్టు ఉంటుంది, గుండెని నొక్కేసినట్టు ఉంటుంది. లంగ్స్ ఊపిరి పీల్చడం కూడా చాలా కష్టమవుతూ ఉంటుంది. చాలా వీక్నెస్ వచ్చేస్తుంది, ఊకే పడుకోవాలనిపిస్తుంది. తర్వాత రాత్రిపూట బాగా చెమటలు కారుతూ ఉంటాయి, చెమటలు కక్కుతారు అనమాట టీబీ పేషెంట్స్. ఫీవర్ ఉంటుంది. తర్వాత మెయిన్ ఏంటంటే దగ్గేటప్పుడు దగ్గు పడుతుంది. టీబీ ముదిరిన తర్వాత దగ్గేటప్పుడు దగ్గు పడుతూ ఉంటుంది, దగ్గేటప్పుడు రక్తం పడుతూ ఉంటుంది, ఉమ్మేటప్పుడు కూడా రక్తం వస్తూ ఉంటుంది. 3 వారాల కంటే కూడా ఒకవేళ ఈ దగ్గు కానీ తగ్గకపోతే టీబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ టీబీ వచ్చింది, ఈ సిమ్టమ్స్ కనిపించినా కానీ బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా తెలియదు, ఓన్లీ ఉమ్ము టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. స్కానింగ్లో కూడా కొంచెం అర్థమవుతుంది కానీ అంత ప్యూర్గా అర్థం కాదు. డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు స్పూటమ్ టెస్ట్ అనే ఒక టెస్ట్ అంటారు, ఉమ్ము టెస్ట్ అనమాట. ఆ ఉమ్ము డబ్బాలో పట్టుకొని ఇచ్చినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అప్పుడు టీబీ ఉందని తెలుస్తుంది. అయితే ఈ టీబీ పేషెంట్లు ఏం చేయాలి అంటే, మంచిగా పపాయ తినాలి, ఫుడ్ మంచిగా తినాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో టీబీకి సంబంధించిన మంచి మెడిసిన్స్ వచ్చినాయి. 6 నెలలు మెడిసిన్స్ ఉంటాయి.
దీనికి వేరే ట్రీట్మెంట్ ఏం లేదు. రోజుకి 5 గోళీలు 6 గోళీలు వేసుకోవాలి. రోజు వదిలి రోజు 8 గోళీలు 10 గోళీలు కూడా ఉంటాయి. ఆ గోళీలకే ప్రాణం ఎటో అయిపోతుంది. అన్నీ యాంటీబయాటిక్స్ అన్నమాట. ఆ గోళీలు వేసుకున్న తర్వాత దానికి తినే ఫుడ్ కూడా అట్లనే తినాలి. నాన్ వెజ్ ఎక్కువ తినటం, రోజు ఒక పపాయ తినటం, ఇట్లా తింటే 6 months ఖచ్చితంగా కోర్స్ వాడాలి. ఆ వాడినప్పుడు ఏమవుతుందంటే టీబీ మొత్తం తగ్గిపోతుంది. దాని తర్వాత టీబీ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముఖానికి ఏదైనా ముక్కు దగ్గర నోటి దగ్గర ఏదైనా పెట్టుకోవాలి. అంటే మెడిసిన్స్ వాడుతూ ఉంటే అవసరం లేదు, ఒకవేళ మెడిసిన్స్ వాడకపోతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఈ టీబీ ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని దగ్గర రానియద్దు, వాళ్ళకు కూడా టీబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత పెద్దవాళ్ళకి యవ్వనస్తులకు అంత ఎఫెక్ట్ కాదు, కానీ ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే టీబీ పేషెంట్ ఉత్తేజన టీబీ అంటుకుంటుంది. డయాబెటీస్ పేషెంట్లు ఉన్న, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వీళ్ళకి టీబీ తొందరగా అంటుకుంటుంది. ఈ టీబీ తగ్గడానికి మనము ట్యాబ్లెట్స్ మనం డైరెక్ట్గా అలోపతి డాక్టర్ దగ్గర వెళ్ళాలి. అంటే ఆయుర్వేదిక్లో లేకపోతే యునానీలో కూడా ఉంటాయి. అలోపతి డాక్టర్స్లో అయితే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇక అది టోటల్గా కంట్రోల్ అయిపోతుంది, ఇక రాదు. ఇంకా 6 months వాళ్ళు ఒక చార్ట్ ఇస్తారు. ఒక మెడికల్ షాప్ దగ్గర మెడిసిన్స్ అన్నీ పెడతారు. మనం పోయి మెడిసిన్ తీసుకోవాలి. ఆ మెడిసిన్ తినిన తర్వాత కూడా స్ట్రిప్స్ పడేది అనమాట. ఆ స్ట్రిప్స్ అంతా కూడా వాళ్ళు చెక్ చేస్తారు. మళ్ళీ దాన్ని స్కానింగ్ తీస్తారు. ఆ స్కానింగ్ తీస్తే అప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, ఈమెకు టీబీ తగ్గిపోయిందని. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు వాడి ఎవరు వాడతారా బాబు అని చెప్పి వదిలేస్తారు. వాళ్ళకి మళ్ళీ రివర్స్ టీబీ అయితే వాళ్ళు బతకరు. ఇంకా ఆ డాక్టర్ చెప్పింది 6 నెలలు టీబీ మందులు వాడాలి. ఒక్కసారి టీబీ వచ్చిన తర్వాత వాళ్ళకి కానీ మందులు వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత జీవితం మొత్తంలో వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లము, ఫీవర్ కూడా రాదు. వాళ్ళకి చాలా స్టామినా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ అట్లా ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు బ్రతికే దినాలు కూడా పెరిగిపోతాయి. చాలామంది టీబీ వస్తే నోట్లోకి వెళ్ళి బ్లడ్ కక్కితే ఇక మేము చచ్చిపోతే మేము అయ్యో మాకు పెద్ద రోగం అని ఫీల్ అవుతారు. కానీ టీబీ వస్తే కూడా ఒక రకంగా మంచిదే అన్నమాట. అంటే బాడీలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇక జ్వరం ఎప్పుడు రాదు, జలుబు రాదు, దగ్గు రాదు. ఆ ట్యాబ్లెట్స్ అనేటివి అంత స్ట్రాంగ్గా పనిచేస్తాయి. ఆకుపంచర్ వ్యూలో మనం LU9 ఇవ్వచ్చు, LU11 ఇవ్వచ్చు, LU7, LU8 ఇవ్వచ్చు, K3 పాయింట్ ఇవ్వచ్చు, దాని తర్వాత SP5 ఇవ్వచ్చు, K3 కూడా ఇవ్వచ్చు. ఇట్లా ఆకుపంచర్ పాయింట్స్ మనము ఇవ్వచ్చు. ఎందుకు టీబీ గురించి ఇంత చెప్తున్నా అంటే 2015లో మా అమ్మగారికి టీబీ వచ్చింది. నా మ్యారేజ్ మూమెంట్లో. మరి ఆమె చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. కానీ ఆ ట్యాబ్లెట్స్ 6 నెలలు వాడినాం మేము మా అమ్మగారికి. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, తగ్గిపోయింది. ఇప్పటివరకు లేదు ఆమెకు. అప్పటి నుంచి 2015 నుంచి ఇప్పుడు 2024, ఇప్పుడు దాదాపుగా 9 సంవత్సరాలు. జలుబు, జ్వరము ఇదంతా ఏమీ లేదు ఆమెకి. ఆ ట్యాబ్లెట్స్ బాగా పనిచేసినాయి. అప్పుడే తేలిందనమాట ఈమెకు షుగర్ ఉందని చెప్పి. అంతకుముందు మాకు తెలియదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే మీరందరూ కూడా జస్ట్ దీన్ని అర్థం చేసుకొని, ఇది టీబీ అనే రోగం ఇట్లా ఉంటుంది, దీన్ని మీరు అర్థం చేసుకొని ఒకవేళ నేను చెప్పిన సిమ్టమ్స్ ఎవరికైనా కనిపిస్తే మీరు దయచేసి అది టీబీ హాస్పిటల్లో చెస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే మంచి మెడిసిన్ ఇస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళు మొత్తం డబ్బు తినేస్తారు. బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా తెలియదు. ఉమ్ము టెస్ట్ చేస్తేనే, అది కూడా మార్నింగ్ వెళ్ళి అక్కడ లైన్లో నిలబడాలి. ఆ టెస్ట్కు నెక్స్ట్ డే రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ ఉన్నది అంటే ట్యాబ్లెట్లు ఇస్తారు. ఆ ట్యాబ్లెట్లు పుష్కలంగా తిని మంచి ఫుడ్, మటను, చికెను, రోజు గుడ్లు, అట్లా మంచి ఫుడ్ తిని ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే, మా అమ్మగారు రోజు ఒక పపాయ తినేసేది. అట్లా తినటం వల్ల అది రోగం తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా అయిపోయింది, ఇంకా రాదు. ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది టీబీ. ఒకప్పుడు టీబీకి మెడిసిన్స్ లేకుండే, ఇప్పుడు టీబీకి మెడిసిన్స్ వచ్చినాయి. మాకు తెలిసిన ఒక అన్న కూడా పాపం ఆయనకి టీబీ వచ్చింది. టీబీ వస్తే కూడా ఆయనకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి బాబు నువ్వు కళ్ళు తాగద్దు, మందు తాగద్దు అని చెప్తే కూడా ఆయన కొంచెం మందులు వాడిన తర్వాత మంచిగా అయిపోయింది కదా అని చెప్పి ఆయన మళ్ళా మందు తాగిండు. సీరియస్ అయిపోయి చనిపోయాడు. పెళ్ళి కూడా కాలే. 25-27 years ఉంటాయి అంతే. అట్లా 2-3 నా దగ్గర తెలిసిన వాళ్ళు చనిపోయారు. అంటే ఆ మందుకు అలవాటు అయిపోయి ఆ టీబీ వస్తే
ఏపు ఉంటే ఉన్నాం లేకపోతే పోయినాం అని చెప్పి ఆ ట్యాబ్లెట్ల మీద ఆధారపడకుండా ఆ మందు మీద మళ్ళీ పడటం వల్ల రివర్స్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది చాలా డేంజరు రోగము. మన చేతిలో మనము దాన్ని తగ్గించుకోవచ్చు. రైట్, ఇది టీబీ యొక్క విషయాలు. థ్యాంక్ యూ.